तुझसे सुख करता तुझसे दुख हरता ओ क्या देना जाना था बापा मोरिया रे बापा। హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జానుగావ్ ఛానల్. మా గల్లీ గణేష్ని అయితే చూసేశారు కదండి. ఇప్పుడైతే అన్నదానం జరుగుతుంది మా గల్లీ గణేష్ దగ్గర. చూడండి, ఇక్కడనైతే అందరు హెల్ప్ చేస్తున్నారు దేవుని దగ్గర. చాలామంది చూడండి ఇక్కడనైతే అన్నదానం చేస్తున్నారు. అందరైతే తింటున్నారు. ఏమేమి వెరైటీస్ పెట్టారో కూడా నేను చూపిస్తాను. చూడండి, నేనే వీడియో తీస్తున్నా కాబట్టి నేను వీడియోలో కనిపించను. చూడండి, మొత్తం ఏం వెరైటీస్ పెట్టారో చూపిస్తాను. చూడండి, దేవునికి అయితే ఫస్ట్ స్టార్టింగ్ స్వీట్ తోటే స్టార్ట్ చేస్తారు కదా అండి. రవ్వ పెట్టారు, రైస్, వైట్ రైస్, ఆలుగడ్డ, టమాటా అండ్ పప్పు, సాంబారు. ఇట్లా ఒక ప్లేట్లో చూపిస్తున్నాను. చూడండి, ఇన్ని వెరైటీస్ పెట్టారు. మా గల్లీ గణేష్ దగ్గర చాలామంది వచ్చారండి దేవుని ప్రసాదం కొరకు. ఎందుకంటే 1 ఇయర్కి ఒక్కసారి కదండి. అందరూ అయితే ఊర్లో వాళ్ళు అయితే అందరూ వచ్చారు. నెక్స్ట్ డే మళ్ళీ ఇట్లా దేవునికి అయితే ప్రసాదాలు స్టార్ట్ చేసామండి. చాలా వెరైటీస్ అయితే చేశారు. ఒక్కొక్కరు 3, 5 వెరైటీస్ అయితే తీసుకొని వచ్చారు. నాకు ఎగ్జైట్ అయితే ఎన్నో తెలియదు కానీ చాలా వెరైటీస్ అయితే తీసుకొని వచ్చారు. చూడండి, ఇక్కడనైతే చాలామంది అయితే వచ్చారు. మా గల్లీ గణేష్ దగ్గర చాలా వెరైటీస్ చేసామండి. చూడండి, మీ గల్లీ గణేష్ దగ్గర ఎన్ని వెరైటీస్ చేశారా కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో పెట్టి నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. నెక్స్ట్ డే దీపారాధన స్టార్ట్ చేసామండి. చూడండి, ఎంత బాగున్నాడో దేవుడు వెలుగులలో మా గల్లీ గణేశుడు. ఇలానైతే సింపుల్గా గణేషుని ముగ్గు అయితే వేసి చుట్టూ దీపాలు అయితే పెట్టామండి. డైలీ ఒకటి పూజలు చేసామండి గల్లీ గణేషుని దగ్గర. ఈరోజు అయితే కుంకుమ పూజనైతే నేనైతే చేయలేనండి, అందుకని వీడియోనైతే చూపిస్తున్నాను. చూడండి, దేవతలారా రండి, మీ దీవెనలందించండి, నోచిన నోములు పండించండి. డైలీ నైట్ కొంచెంసేపు అయితే దాండియా ఆడిన తర్వాత మా గల్లీ గణేష్ ఎలా ఉన్నాడో కామెంట్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ జానుగావ్ ఛానల్.